సంపూర్ణ క్రైస్తవులుగా మలిచేటటువంటి 5 సుగుణాల్లో భాగంగా మనం 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం మాటలో మాదిరి, అలాగుననే ప్రవర్తనలో మాదిరి. ఇక 3వ విషయం ప్రేమలో మాదిరి. ప్రేమలో మాదిరి చూపించడం ఏంటి? అసలు మన దేశానికి ఒక పేరుంది, ఏమనంటే ప్రేమ దేశం అని. ప్రపంచంలో మనిషికి చాలా ఇష్టమైనటువంటి పదాలు, వాటిలో టాప్ మోస్ట్ పదాల జాబితాలో చూపిస్తే ప్రేమ అనేది నిలబడుతుందట. ఎందుకంటే మనకు సందేహం కలగచ్చు, అమ్మ అనే పదం మంచి పదమే కదా అని. చాలామంది మాట్లాడుతూ అమ్మ అంటే నాకు గిట్టదనే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలియకుండానే తల్లి ప్రేమను ఉల్లి దగ్గర చిన్నది చేసామా లేదా? ఉల్లి చేసే మేలు తల్లి చేయదు. అందుకే 100 రూపాయలు 200 రూపాయలు ఉన్నా కూడా చక్కగా కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఇలా నాన్నంటే నాకు నచ్చదు అనేటటువంటి వాళ్ళు కొందరు చూస్తాం మనం. ఆడవాళ్ళంటే గిట్టదు, మగవాళ్ళంటే గిట్టదు అనే వాళ్ళని చూస్తాం, కానీ ప్రేమ పడనటువంటి వాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని సైకోలు అనాలి. సరే, ఏది ఏమైనా కూడా ప్రేమించడంలో మాదిరి ఎలా చూపించాలి? ప్రేమకు సంబంధించి రకరకాలైనటువంటి నిర్వచనాలు లోకంలో ఉండడం జరిగింది. కొందరు ఏమంటారంటే ప్రేమ గుడ్డిదంటారు. మరికొందరు జీవితాన్ని లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ అంటారు. అంటే ప్రేమ జీవితాన్ని అందంగా తయారు చేస్తుందని చెప్తారు. ఒకటి రకరకాలుగా దీన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారండి. మీకు విషయం తెలుసో తెలీదో, చర్చిలో కూడా సహవాసాల్లో కూడా ఈ ప్రేమలు ఇవన్నీ కూడా బాగా యథేచ్ఛగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చర్చిలో ఒక అమ్మాయి అంటే ఇష్టపడ్డాడు ఒక అబ్బాయి. వాడు ఎప్పుడు కూడా ఒక పాట పాడుతూ ఉంటాడట. ఏమని? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యం అని. యేసన్న గారు దేవుణ్ణి, యేసుక్రీస్తును కొనియాడుతూ ప్రస్తుతిస్తూ రాసినటువంటి పాట అది. మనోడు ఎవరిని ఫీల్ అయ్యి పాడుతూ ఉంటాడంటే ఆ పాట ఆ ప్రేమించిన పిల్లను ప్రేమించి అంటూ ఉంటాడు. దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు సంఘంలో. రైట్, ఏది ఏమైనా ప్రేమకు సంబంధించి సరైనటువంటి రీతిలో మనం ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ప్రభు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22:35 చూడగలిగితే, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువును శోధిస్తూ, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియో మొదటిదినైన ఆజ్ఞ. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిపవలననేది 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇక్కడ 2 విషయాలు, ప్రేమించే విషయాలు. 2 కూడా మనమే ప్రేమించాల్సిన విషయాలు. మనకు ఇంతవరకు మాటల్లో కానీ పాటల్లో కానీ ఏం మనము ఫోకస్ చేస్తాము, దేన్ని రిప్రజెంట్ చేస్తాము, దేని గురించి తెలియపరుస్తాము, దేని గురించి మాట్లాడుతూ ఉంటామంటే మనకు బాగా ఇష్టమైనటువంటి పదం, నోట్లో నానే పదం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యేసుక్రీస్తు కూడా మన నిమిత్తమై ప్రేమించి ప్రాణం పెట్టాడు అని వాళ్ళ ప్రేమను గురించి చాలా పాటలే ఉన్నాయి. కానీ మనము చూపించే ప్రేమ అనేది ఎలా ఉండాలి, దాని విషయమై స్పష్టత మనకు తెలియదు. ఎందుకంటే ప్రేమించటం అంటే దేవుని వంతు, ప్రేమించబడటం అంటే జీవుడి వంతు అని మనం ఫిక్స్ అయిపోయాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలంట మొదటిది, 2వది పొరుగు వాళ్ళని ప్రేమించాలట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఇంతవరకు దేవుని ప్రేమించలేక మనం పోతున్నామా అసలు? లేదా నిజంగానే దేవుడిని ప్రేమిస్తున్నామా? లేదు బ్రదర్, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం, అందుకే నేను సమ్ కోటి హైందవ సోదరులు రాసినట్టుగా నేను యేసు కోటి, జీసస్ కోటి అని, లేకపోతే ఐ లవ్ జీసస్ అని రాశాను బ్రదర్. లేదంటే చేతికి పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను జీసస్ అని. దేవుడు అంటే ప్రేమ లేకపోతే ఇదంతా ఎట్లా అవుతుంది బ్రదర్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అసలు దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? అసలు మనం అనుకుంటూ ఉంటాం, ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వాళ్ళు మన ప్రేమను ఏమన్నా కోరుకుంటున్నారేమో.
సరే కాస్త పడేద్దాం అన్నట్టు ఫీలింగ్ మంది. సో దేవుడి విషయంలో మనం ప్రేమించే తత్వం ఎలా ఉండాలి, అసలు నిజంగా ఆయన అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుంది, అందులో కూడా ఇక్కడ ఒక కండిషన్ చెప్పాడు. ఏంటది? అంతా పూర్ణ పూర్ణ పూర్ణం 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 అన్నాడు. అంటే అర్థం ఏంటి? 100కి 100 పాలు ప్రేమించాలట. ఏమండి, మనిషిని దేవుడు ప్రేమించిన రీతి ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఆలోచన చేస్తే, ఆయన చేతికి ఎవరినైనా చెప్తూ బాగా దానం చేసేటటువంటి వాడిని అని చెప్పడానికి అతని చేతికి ఎముక లేదండి అంటారు కదా. చేతికి ఎముక లేదంటే అర్థం ఏంటి? నిజంగా లోపల ఎముక లేదని కాదు, ఆయన దానగుణం ఎక్కువ చేస్తాడు అని చెప్పడానికి, గట్టిగా పట్టడు అనే. ఎముక అంటే గట్టిదనానికి సంబంధించింది, ఆయన గట్టిగా బిగపట్టడు, ధారాళంగా ఇచ్చేస్తాడని చెప్పడానికి. దేవుడు మనకు ఎంత ధారాళంగా ఇచ్చేసాడంటే, ఇంటికి భర్త పూలు వస్తున్నాడు అనుకోండి, ఎన్ని పట్టుకొస్తాడు ఆయన? ఎప్పుడైనా ఇంటికి ఒక గంప నిండా పూలు పట్టుకొస్తాడు భర్త? గంపెడు పూలు, మూర 2 మూలలు పట్టుకొస్తాడు. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? నీ ఇష్టం నాయనా, ఏ సీజన్లో కావాల్సిన పూలు అన్నీ విరివిగా విరగగాసేట చేస్తా అంటే, పువ్వులు ఇవ్వడంలో కూడా ఆయనకు ఏం లేదు తెలుసా? కొరత లేదు, షరతు లేదు. కావలసినండి పూలు, కావలసినండి పండ్లు. గాలి, మనకు వంట చేసుకోవడానికి ఒక గాలి కావాలి, దానికి డబ్బు పెట్టాలి, అవునా? గాలి గాలే కదమ్మా వంట చేసుకోవడానికి వాడేది. గ్యాస్ అంటే అర్థం ఏంటి? గాలి, వాయువు. ఆ వాయువును మనము ఒక 15 కిలోలు 18 కిలోలకు డబ్బులు పెట్టి కొంటున్నాం. దేవుడు కూడా మనకు గాలి ఇచ్చేటప్పుడు, మై డియర్ సన్స్ అండ్ డాటర్స్, మీకు భారీ డిస్కౌంట్లో 1 కిలో గ్యాస్, నువ్వు పీల్చుకునేటటువంటి ప్రాణవాయువు కిలో 10 రూపాయలు అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎన్ని కిలోలు లాగేసి ఉంటాం? నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకొని ఉంటామండి. కానీ ఈ గాలిని ఎంత పెట్టాడు తెలుసా? అబ్బో, ఎక్కడ పడితే అక్కడ. ఈ చలికాలంలో మనం ఏం చేస్తాం చెప్పండి? రాత్రులలో విండోస్ మూసేస్తాం, కిటికీలన్నీ భద్రంగా బిగించేస్తాం, డోర్లు మూయించేస్తాం, తర్వాత దుప్పటి దన్నుకొని మరి నిద్రపోతాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదా, ఇన్ని మూసేసామే గాలి ఎట్లా అని? దేవుడు గాలికి ఎంత పవర్ పెట్టాడంటే, చిన్న గ్యాప్ వచ్చినా అందులో నుంచి దూరి లోపలికి వెళ్ళిపో. మా వాడు బెడ్షీట్ కప్పుకుంటాడు చలికి తట్టుకోలేక, అయినా కూడా నువ్వు ఆగకూడదు. బెడ్షీట్ ఆపేస్తుందని ఉండకూడదు. బెడ్షీట్ లోపల నుంచి పోయి వాడు ముక్కుల్లో దూరి మళ్ళీ బయటికి రా. అంటే ఇక్కడ మీరు గమనించగలిగితే, దేవుడు ధారాళత చూడగలిగితే, గాలి విషయంలో ధారాళత. అలాగే మనం ఎలక్ట్రిక్ బిల్లు వాడుకుంటున్నప్పుడు బిల్లు కడుతున్నాం కదా, ఎలక్ట్రిక్ పవర్కి బిల్లు అనేది కడుతున్నాం మనం. ఏదో జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు 100 యూనిట్లకా ఫ్రీ, ఆ 100 యూనిట్లకు ఫ్రీ అని పెట్టడం జరిగింది, బాగుంది. కానీ దేవుడు 100 యూనిట్లు కాదు, ఎన్ని కోట్ల యూనిట్లైనా నీకు అక్కడి నుంచి సోలార్ ఎనర్జీ ఇస్తున్నామే, అది ఫ్రీ. అక్కడ మనకు అక్కడ తిరుగుతున్న విండ్ మిల్స్ అని చూశారు కదా, వేంపల్లిలో ఉన్నాయి కదా, గాలి మరలు ఉన్నాయే. గాలిని కూడా నువ్వు నాయనా దాంట్లో నుంచి కూడా నువ్వేం ఉత్పత్తి చేసుకోవచ్చు? పవర్, అది ఫ్రీనే, అన్నీ ఫ్రీ. బాగా సెలయేళ్ళుగా నువ్వు వాటర్ వచ్చేస్తుందా డ్యాముల్లో నుంచి, అందులో కూడా హైడ్రో పవర్ ఫ్రీ, లోనకి ఆత్మ ఫ్రీ, అవయవాలు ఫ్రీ. ఇచ్చేటప్పుడు ఆయన ధారాళత చెప్పాలంటే అది 100% లవ్ దేవుడిది. ఏడుస్తూ ఉంటే పిల్లలు, అమ్మ నాన్నలు మహా అంటే ఈ మధ్యకాలంలో ఐస్ క్రీములు బకెట్లలో వస్తున్నాయి కదా, బకెట్ నిండా ఐస్ క్రీమ్ పట్టుకొచ్చాడు అనుకోండి, అబ్బా మా డాడీ బంగారం అంటారు పిల్లలు. దేవుడు ఐస్ క్రీమ్ పెట్టాడు. ఆ ఐస్ క్రీమ్ సైజ్ ఎంత తెలుసా? హిమాలయాలు అన్నామే. హిమాలయం అంటే ఏం అర్థం? ఐసు. 8848 అడుగుల ఉన్న ఐసు మొక్క, దానిలో నుంచే చిన్న చిన్న మొక్కలు తీసుకొని మనోళ్ళు ఐస్ క్రీములని ఆ పేర్లన్నీ పెట్టుకొని అమ్మేస్తున్నారు. అంకుల్ జాన్ ఐస్ క్రీమ్ కాదు అది, దేవుడి ఐస్ క్రీము. అట్లాగా మనం చూస్తే 1 కాదు 2 కాదండి, సమస్తాన్ని ధారాళంగా దేవుడు అనుగ్రహించిన 100% లవ్ అయింది. దేవుడు ప్రేమించడంలో ఈ పొరపాటు చేశాడని మనం అపార్థం చేసుకోవడమే తప్ప
వాస్తవంగా ఆలోచన చేస్తే ఆయన ప్రేమలో ఎటువంటి కల్మషము లేదంటే కొరత, లోటు, లోపము ఏమాత్రం ఉండదు. 100% దేవుని ప్రేమ ఈ ప్రకృతిని చూసినప్పుడు కానీ, మన శరీరాన్ని చూసినప్పుడు కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు కానీ మనకు అర్థం అవుతుంది ఇదంతా ఎందుకు పెట్టాడంటే ఇదే ప్రేమ తండ్రి పట్ల మనం కూడా కలిగి ఉండాలి అని. కానీ మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, దేవుడు మన జీవితంలోనికి భార్యను పంపించిన, భర్తను పంపించిన, పిల్లలు పంపించిన, అమ్మనాన్నలు పంపించిన, తోబుట్టుల్ని ఇచ్చిన, అందాన్ని ఇచ్చిన, ఐశ్వర్యాన్ని ఇచ్చిన, ఉద్యోగాన్ని ఇచ్చిన, ప్రమోషన్ ఇచ్చిన, మంచి తలాంతుల్ని ఇచ్చిన, ఇవన్నీ దేవుడి కంటే ఎక్కువగా నువ్వు వాటిని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు టెస్ట్ పెడతాడండి, ప్రేమకు పరీక్ష. మన ప్రేమకు దేవుడు ఎప్పుడు పరీక్ష పెడుతూ ఉంటాడు మనకు తెలియదు. ఏమనంటే ఆయన్ని ఒక యాంగిల్లోనే చూసాం, ఆయన్ని ఒకవైపు కాదు రెండో వైపు కూడా చూడాలి. చూస్తే ఏమర్థం అవుద్ది దేవుడి గురించి అని అంటే, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, ప్రవక్తయే గాని నీ కళ్ళు కను వాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైను మహత్కార్యములైను నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించుము పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియే గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళను కనువాని మాటలను వినకూడదు. ఎలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అప్పుడప్పుడు మన పిల్లలకు మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవటానికి అమ్మ నాన్నలు టెస్టులు పెడుతూ ఉంటారు కదా. అన్నీ తీసుకొని వచ్చి కొనుక్కొని వచ్చి, నాన్న నాకు కూడా ఇవ్వవా అని అడుగుతాం. అని చెయ్యి ఎందుకు అడుగుతాం తెలుసా? వీడు స్వార్థపరుడా, దుర్మార్గుడా, ప్రేమ కలిగిన వాడా అని అర్థం చేసుకోవటానికి టెస్ట్ అది. పిల్లవాడు నాది అన్నాడు అనుకోండి, వీడు నాశనమే అని అర్థం. నీకు అర్థమవుతుందా? అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకు కూడా కొంచెం పెట్టినాయని అని అడిగినప్పుడు అంతా నోట్లో పెట్టే తత్వం ఉన్న పిల్లలు ఉండాలి. అది లేదంటే వాళ్ళకి నేర్పించాలి మనం. ఇది టెస్ట్ అండి. ఇది అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ కూడా టెస్ట్ పెడుతూ ఉంటుంది బిడ్డలకి. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు పిల్లలు అక్కడి నుంచి చూసి పిల్లలు ఇంటికి వస్తున్నారని తలుపు చాటును దాక్కుంటుంది. దాక్కున్న తర్వాత లోపలికి వచ్చినటువంటి పిల్లలు అమ్మేది 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 కనబడలేదే, అమ్మా అమ్మా ఎక్కడున్నావు అమ్మా అని అంటే, అప్పుడు తలుపు చాట్లో నుంచి బయటకు వచ్చి అబ్బో నా పిల్లలకి ఎంత ప్రేమ ఉందో నా మీద అని పొంగిపోతుంది. అది టెస్టు. అలా కాకుండా ఇంట్లోకి వచ్చిన తర్వాత గిర్రన బ్యాగులు పుస్తకాలు తీసి ఇసిరి కొట్టేసి చక్కగా ఆ గిన్నెల దగ్గరికి పోయి భోజనం పెట్టుకొని ఆ టీవీ పెట్టుకొని తింటూ కూర్చున్నారు అనుకోండి, ఇంకా గుర్తు రాలేదే, ఇంకా గుర్తు రాలేదే, ఇంకా గుర్తు రాలని చెప్పి ఓపిక నశించి దగ్గరకు వచ్చి మొట్టికేస్తారు. ఇంతసేపు అయినా కూడా నీకు అమ్మ గుర్తు రాలేదని. అది టెస్ట్ అండి, అది టెస్ట్. ఇలా దేవుడు మనం కూడా ఎంత ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి రకరకాలైన టెస్టులు పెడుతుంటాడు. మనకు తెలియదు. టెస్ట్ పేపర్ లీక్ అయింది కదా, ఈసారన్నా మార్కులు మంచిగా తెచ్చుకుందాం మనం. అబ్రహాం గారికి లేక 100 ఏళ్ల వయసులో కొడుకునిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఊరుకున్నాడా? అమ్మ ఆయనకి అంతకుముందు పెట్టినటువంటి టెస్టులన్నిటికంటే అతిపెద్ద టెస్ట్ అది. నీ దేశాన్ని వదిలేసే అన్నాడు, వదిలేశాడు. నీ స్వజనులు వదిలేసే అన్నాడు, వదిలేశాడు. నీ బంధువులను వదిలేసే అన్నాడు, వదిలేశాడు. అందరినీ వదిలిపెట్టేసి నేను చూపించే దేశానికి వచ్చాయి అని చెప్పినప్పుడు ఏమీ మాట్లాడలా. కానీ ఈ ఏజ్లో దేవుడు నువ్వే నీ చేతులతోనే నీ కొడుకును దహన బలి చేయాలి అనే మాటను చెప్పినప్పుడు మనలాంటోళ్ళు ఉంటే అబ్రహాం గారి పొజిషన్లో, ఏం ప్రభా పరాచకాలు ఆడుతున్నావు నాతో, ఏమన్నా నువ్వు ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడి అన్నావే, ఆ మాట ఏం చేస్తావు నువ్వు చెప్పు. దేవుడికి ఆర్డర్లు వేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయి, ప్రేమించేవాళ్ళు ఎవరు లేడండి. అప్పుడప్పుడు సేవకుడు కూడా చూడండి, చనిపోయినటువంటి వ్యక్తి దగ్గర ప్రార్థన చేస్తే ఏమంటాడు, ప్రభువా ఈయన నువ్వు ఇప్పుడే తీసుకోవా, చేర్చుకో అంటూ ఉంటారు.
ఆల్రెడీ చనిపోయిన వెంటనే ఆయనకు కావాల్సిన ఆయన క్రియలను బట్టి ఆయనకు పొజిషన్ దేవుడు కేటాయించాడు. కానీ చేర్చుకో ప్రభువా అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటామండి. అది చాలా తప్పుడు మాట. గమనించండి ప్రియులారా, అబ్రహాం గారికి ఆ టెస్ట్ పెట్టిన తర్వాత అబ్రహాం గారికి ఉన్నటువంటి దేవుడి పట్ల ప్రేమ లేక పుట్టిన బిడ్డ మీద కూడా లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమ పరీక్షలో అబ్రహాం గారు గెలిచాడు. అలాగే యోసేపును కూడా టెస్ట్ పెట్టాడు తెలుసండి. యాకోబు కుమారుడు యోసేపు గారు ఉన్నారు కదా, ఆయనకు కూడా దేవుడు పెట్టాడు పరీక్షలు. ఏం చెప్పి పరీక్ష పెట్టాడు అనుకుంటున్నారా? నాయనా, ఇదిగో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా నీకు సాగిలపడతాయి అనేటటువంటి మాట సూచనగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగాయి ఏమంటే? దేవుడు చెప్పిన తర్వాత, దర్శనం ఇచ్చిన తర్వాత యోసేపుకి జరిగిన సంఘటనలు ఏంటి? అన్నయ్యలేమో పగ పెంచుకున్నారు, గోతులు పడేశారు. గోతులో నుంచి బైక్ తీసిన తర్వాత ఇష్మాయిల్కి అమ్మేశారు. ఇష్మాయిల్ వెళ్ళి ఐగుప్తులకి అమ్మేశారు. ఐగుప్తులేమో బానిసత్వంలో ఇరికించుకున్నారు. ఆ చేయని నేరానికి పోతీఫరు భార్య విషయంలో చెరసాలలో కూడా శిక్ష అనుభవించాడు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు యోసేపు గారికి? టెస్టులు. ఈ టెస్టులన్నింటిలో యోసేపు గారు 100కి 100 రూపాయలు మార్కులు సంపాదించుకున్నాడు. ఎందుకంటే పెట్టే టెస్టులో నెగ్గితే నీకు తిరుగు ఉండదు. గవర్నమెంట్ పెట్టే టెస్టులో నువ్వు పాస్ అయితే మహా అంటే నీకు జాబ్ వస్తుంది. ఆ జాబ్ కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నువ్వేమైనా అయిపోవచ్చు. పొరపాటున అనుచిత ప్రవర్తన చేయడం వల్ల నువ్వు సస్పెండ్ అవ్వచ్చు, పోస్టుల నుంచి ఊస్టింగ్ అవ్వచ్చు, నువ్వే పోవచ్చు, లేదా ప్రభుత్వం దివాలా తీయచ్చు. రకరకాలైనటువంటి సమస్యలు రావచ్చు. కానీ దేవుడి టెస్ట్లో నెగ్గితే చరిత్రలో నీ స్థాయి చిరస్థాయిగా నిలిచిపోతుంది. యోసేపు గారిని దేవుడు పరీక్షించాడంటే మీకు తెలుసో తెలీదో ఒకసారి చూద్దాం. 105వ కీర్తనల గ్రంథం 105వ కీర్తన చూడగలిగితే ప్రియులారా, మరి దేవుడు ఎంతగా యోసేపు గారిని పరీక్షించాడో మనకు అక్కడ కనబడుతుంది. 17వ వచనం నుంచి వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. ఆ ఒకడెవరంటే యోసేపు. ఆయన దాసుడుగా అమ్మబడ్డాడు. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించింది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించెను. అన్నయ్యలతో చెప్పాడు, నాకు నెరవేరబోతుంది ఇది అన్నయ్య అని. నాకేదో దేవుడు ఒక ఉన్నత స్థితిని ఇవ్వబోతున్నాడు అనే మాట కూడా చెప్పడం జరిగింది. అది నెరవేర్చుకున్నాడు. నెరవేరేంత వరకు ఈ మధ్యలో ఏమొచ్చాయి? పరీక్షలు వచ్చాయి. ఈ పరీక్షలో మనం నెగ్గగలుగుతున్నా చెప్పండి? మనకైతే అంత పెద్ద పరీక్షలు అవసరం లేదండి. చిన్న పరీక్షలు చాలా తేలిపోతాం. ఉదాహరణ కొన్ని మాటలు చెప్పుకున్న తర్వాత ఎదుటి వారిని ప్రేమించడం అనేది ఏంటో తెలుసుకుందాం ప్రియులారా. ఆదివారం రోజునే మన ఇంటికి బంధువులు వచ్చారు. ఇప్పుడు మనం చర్చికి వెళ్తామా, బంధువులతో ఉంటామా? బంధువులతోనే ఉంటాం. ఎందుకంటే రాక వచ్చారు. ఆదివారం కూడా నీకు మళ్ళీ రాదు, అంటే ఆదివారం రాదు, అవునా కదా? దేవుని సన్నిధిలో ఆ రోజు దేవుడి తరపున నిలబడినటువంటి దైవ సేవకుడి సందేశం నీకు తెలియదు. ఎక్కడ దిద్దుకోమని దేవుడు చెప్పటానికి సిద్ధపడ్డాడో ఆ మాటలు నీకు మిస్ అయిపోతాయి. బంధువులు వస్తేనే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రేమించడం తక్కువైపోతుంది కదండి. పోనీ కుటుంబంలో ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాలు వస్తే దేవుడిలో సంతోషం ముందున్నట్టుగా సంతోషిస్తామా? నో. బాగులేనప్పుడేమో బాధల్లో ఉంటాం, బాగున్నప్పుడేమో ఆనందంలో దేవుని మర్చిపోతాం. ఇప్పుడు బాగుపడతాం మనం. అంటే దేవుణ్ణి ప్రేమించే స్థితి మనకి ఎంతవరకు ఉంది అంటే, డబ్బులు వచ్చి పడ్డప్పుడు దేవుడు గుర్తురాడు, డబ్బులు తక్కువైనప్పుడు దేవుడు గుర్తురాడు. సంపాదన చూడండి, నెలవారీ సంపాదనను దగ్గర పెట్టుకొని చూడండి. పాలకు ఒక బిల్లు, ఆ సంపాదన పాలకు కేటాయించాల్సి ఉన్నాయి, పిల్లలు స్కూల్కి కేటాయించాల్సినవి ఉంటాయి, ఇంటికి రెంట్ కేటాయించాల్సినవి, అన్ని రకాలైనటువంటి వాటికి ఉంటాయి. కానుక లేదంటే దేవుడి సన్నిధికి ఇచ్చేది అన్న దాని దగ్గర ఏముంటుంది తెలుసా? బ్లాంక్ ఉంటుంది. చివరిగా దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆగిపోయి ఏం మిగలదు. అప్పుడు ఏమనుకుంటాం తెలుసా?
ప్రభువా నా గురించి నీకు తెలియదు ఏం ప్రభువా, అన్నీ ఎరిగిన వారు కదా ప్రభువా. ఆయన ఊరికే ఉన్నాడండి. ఇప్పుడు తర్వాత ఇవన్నీ మన ఎదుట కళ్ళ ఎదుట పెట్టి గద్దించే రోజు వస్తుంది. అప్పుడు చాలా మూల్యం చెల్లించుకోవస్తుంది ప్రియులారా. ఎన్నో ఇచ్చినటువంటి దేవుణ్ణి ఈరోజు మనం కనీసం లెక్కల్లో కూడా పెట్టుకోవట్లేదు. ఎన్నో సందర్భాల్లో దేవుడు చెప్తాడు, కన్యక ఆభరణాలు మరచడం లేదట, పెళ్లి కుమార్తె కనీసం గిల్టు నగల షాపులోనైనా వడ్డానం తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటుందట. కానీ నా ప్రజలు ఎన్నిసార్లు మర్చిపోయారన్నాడు ఆయన, లెక్కే లేదు. దేవుడు అంటే లెక్కలేదు కనుకనే లెక్కలేనిసార్లు మర్చిపోయాం మనం, అవునా? ప్రార్థన చేయకుండా ఎన్నిసార్లు భోజనం చేయలేదు మనం, మర్చిపోతాం. ప్రార్థన చేయకుండా ఎన్నిసార్లు పడకల నుంచి లేయలేదు, మర్చిపోతాం. పోనీ 2020వ సంవత్సరంలో ఒక్క వారం కూడా క్రమం తప్పకుండా చర్చికి వస్తామని ధైర్యంగా నిశ్చయించుకొని నేను ఇది పాటిస్తాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పలేం. ఏమంటాం? ఏ క్షణం ఏం జరుగుతుంది బ్రదర్? దేవుడి సన్నిధికి రాకుండా నిన్ను దూరం చేసే పరిస్థితులు ఏమన్నా దేవుడు కల్పిస్తాడా? నెవర్. నువ్వే చేసుకుంటావు. ఏనుగు తల మీద బురద ఎవడో వేయడట, అదే బురదను చక్కగా తొండంతో తీసుకొని నెత్తి మీద కావాల్సినంత చల్లుకుంటుందట. మన పరిస్థితి అంతే ప్రియులరా. ఒంట కూడా బరువులు ఎక్కడానికి ముందు చక్కగా కూర్చుంటుంది మోకరించి, ఆ తర్వాత బరువులు ఎక్కించుకున్న తర్వాత మోయలేక చేస్తుంది. మనం కూడా అంతే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడంలో అర్రమరికలు ఏమైనా ఉన్నాయా చూడండి. మన సమయాన్ని కేటాయించడంలో టైం లేదు బ్రదర్ అని చెప్తూ ఉంటాం. టైం ఇచ్చిన దేవుడికి, అవునైనా నిజంగానే నీకు టైం లేకుండా చేసేస్తానంటాడు తర్వాత ఆయన. ఆ పరిస్థితి ఉందేమో చూడండి. మన తలాంతులు కానీ, మనకిచ్చినటువంటి బంధాలు కానీ, మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు కానీ, ఇవన్నిటితో దేవుణ్ణి మర్చిపోతున్నామా? ఇంకా ఆయన మహిమ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో చెప్పండి. తండ్రిని యేసుప్రభు ప్రేమించాడు, అది కరెక్ట్. భక్తులు ప్రేమించారు. వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ప్రభువా నిజంగా నువ్వే కావాలి మాకు, నువ్వు ఇచ్చినవి మాకు ఎందుకయ్యా? దేశాన్నే ఇచ్చేసాడు అబ్రహాం గారికి. దేశంలో గుడారం వేసుకున్నాడు. ఎందుకంటే పునాదులు గల పట్టణం పరలోకంలో నీవున్న లోకంలో ఉంది నాయన అని చెప్పేసి దేవుడిచ్చిన వద్దు, దేవుడే కావాలనుకున్నాడు. మనం ఎలా ఉంటాం? ప్రభువా నువ్వు వద్దు, నువ్వు ఇచ్చినవి కావాలి మాకు, అంతేనా? నువ్వు ఇచ్చే ఆరోగ్యం కావాలి, నువ్వు ఇచ్చే ఐశ్వర్యం కావాలి, నువ్వు ఇచ్చే భార్య కావాలి, నువ్వు ఇచ్చే పిల్లలు కావాలి, నువ్వు ఇచ్చే అమ్మనాలు కావాలి, నువ్వు ఇచ్చే తోబుట్టులు కావాలి, నువ్వు ఇచ్చే సమస్త నాకు కావాలి, కానీ నువ్వు మాత్రం వద్దు ప్రభువా. ఇది మన పరిస్థితి. మన ప్రేమ ఎక్కడుందో చూడండి. దేవుణ్ణి ప్రేమించడం ఇదైతే. ఇప్పుడు పొరుగువాన్ని ప్రేమించడం. పొరుగువాన్ని ప్రేమించే విషయంలో లోకం ఎలా ఉంది అని ఆలోచన చేస్తారంటే క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని దేవుడు చెప్పినటువంటి ఈ మాటని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందట. ప్రేమించి, ఏంటమ్మా ఈ పని, దేవుని బిడ్డవు కదా, అట్లా ఎందుకు చేస్తున్నావు, తప్పు కదా, ఒకవేళ నీకు ఏమన్నా ఈడు వచ్చి ఆలోచన వచ్చి కోరికలు కలిగి పెళ్లి చేసుకోవాలనుకుంటే పెద్దవాళ్ళకి చెప్పు చేస్తారు కదా అని అంటే, అరే మీరు తప్పుగా అర్థం చేసుకోండి, నేను బైబిల్ పాటించానదట. ఏంటట? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. అబ్బాయి కూడా పొరుగుంటాడే, వాడిని ప్రేమించాను. తప్పేంటి? బైబిలే చెప్పింది, దేవుడే చెప్పాడు. దేవుడే ప్రేమయ్య ఉన్నాడు, నేను ప్రేమిస్తే ఒక తప్ప? తెగులు ఎంత బాగా తగిలిందో తెలుసా? మంచి తెగులు. ఎదుటి వారిని ప్రేమించడం అని అంటే పొరుగుంటోళ్ళని, ఎదురింటోళ్ళని, వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ప్రేమించమని కాదు అర్థం. అక్కడ ఏంటో చూద్దాం మనం. లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండం 19వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసి చదువుదాం. నీ పొరుగు వారిని హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలివాని కూలి మరుసటి నాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. దోచుకోవద్దు అన్న దాంట్లో ఎంత మంచి మాటలు ఉన్నాయి తెలుసా? దేవుడు చెప్పిన మంచి మాటలు.
లోకాన్ని వికాసం చెందించి పరిపూర్ణత వైపు, నిస్వార్థత వైపు నడిపించేటటువంటి మాటలు ఉన్నాయి. ఈరోజు లంచగొడితనం అనేది ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? బైబిల్ మాటలు క్రైస్తవుడి మధ్యలో నాటుకోలేదు కనుక. క్రైస్తవుల్లో కూడా అవినీతి తిమింగళాలు బయలుదేరుతున్నాయి కదా. వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి వాళ్ళు, ఎవరో తాత ముత్తాతలు పనిచేసి ఉంటారు, వాళ్ళు అప్పు చేసి ఉంటారు. అప్పును తీర్చడం కోసం తరతరాలుగా వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కూలి విషయంలో కూడా చూడండి, మరుసటి రోజు వరకు కూడా నీ పెట్టుకోవద్దు అన్నాడు. కానీ వాళ్ళ కూలిని కూడా ఇవ్వకుండా బాధించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనలాగే ఎదుటివాడిని ప్రేమించగలిగితే మనం ఎప్పుడైనా మనల్ని బాధించుకుంటామా? మనం ఎప్పుడైనా మోసపరుచుకుంటామా? మనం ఎప్పుడైనా ఎవరితోనైనా మనతో మనం అబద్ధం చెప్పుకుంటామా? లేదు కదా. మనల్ని మనం వెనకేసుకుంటూ వస్తాం. మనకు మించిన మంచోళ్ళు లేరని చెప్తూ ఉంటాం. ఎదుటివారి విషయంలో నీ బుద్ధి కూడా అలాగే ఉండాలి. మనుషులు నీకేం చేయాలనుకుంటావో నువ్వు కూడా అలాగే చెయ్యి వాళ్ళ పట్ల అన్నాడు దేవుడు. ఇంకా కిందికి వస్తే మంచి మాట ఉన్నాయి, చూద్దాం. 14వ వచనం, చెవిటి వాణ్ణి తిట్టకూడదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఏమంటే చెవిటోని తిడితే ఏమైనా పడుతుందండి దానికి? అంటే హింసించటం. వాడెవడో 23వ పులకేసినట్టు హింసించే రాదని. అట్లాంటి వాళ్ళు క్రైస్తవులు వచ్చారు. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఏమన్నాడంటే చెవిటి వాణ్ణి తిట్టకూడదు. ఇంకా గుడ్డివాని అడ్డం వేయకూడదు. అప్పుడప్పుడు గుడ్డి వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళను కూడా కాలు అడ్డం పెట్టో, చెయ్యి అడ్డం పెట్టో, లేదంటే కర్ర అడ్డం పెట్టో కింద పడేస్తూ ఉంటారు. ఎంత దుర్మార్గులండి. నువ్వు ఎప్పుడైనా అట్లా పడేసుకున్నావా? నీకై నువ్వు పడినా భూమిని కొడతావు నువ్వు. అది మనకున్నటువంటి నైజం కదా. చెవిటి వాడిని తిడుతున్న వాళ్ళు, గుడ్డివాని ముందు అడ్డం వేసేటటువంటి వాళ్ళు. 15వ వచనం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చాలి. 16వ వచనం, నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవా. నిన్నున్నాయి పొరుగువాడిని ప్రేమించడం అంటే. పొరుగు వారిని ప్రేమించటం అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి. పక్కింటి అబ్బాయిని ప్రేమించాను, పక్కింటి అమ్మాయిని ప్రేమించడం అని కాదు. కింద చదువుతాం ఇంకా, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్టు నీవు తప్పక వారిని గద్దింపాలి. గద్దించు, పగబట్టుకోవద్దు లోపల. ఇంకా కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది అంటే ఎవరి మీదైనా అనవసరమైన కోపతాపాలు ఉన్నాయంటే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించినట్టు కాదు. బ్రదర్ మీరు ఎన్నా చెప్పండి బ్రదర్, వాడంటే నాకు పడదు బ్రదర్, ఆవిడ గురించి నీకు తెలియదు బ్రదర్. బ్రదర్ యెజబెల్ అని ఉన్నారు బ్రదర్, అది ఎవరో కాదు బ్రదర్, ఆమె. ఆ ఇస్కరియోతు యూదా అని ఎప్పుడన్నా విన్నావు బ్రదర్, అది వాడే. ఇట్లాగా కోపము టన్నుల కొద్ది లోపల పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదుటివాడిని ప్రేమించేవాళ్ళు కాదు. నీ లక్ష్యం పెద్ద ఉండాలి. నీ శత్రువు ఎవరు? ముక్కు పట్టుకుంటే 3 నిమిషాలు చచ్చిపోయాడు నీ శత్రువా? వాడు నువ్వు ఏ ప్లాన్ వేయకపోయినా పోతాడు ఒకరోజు. పోరా. నువ్వు మాస్టర్ ప్లాన్ వేసినా వేయకపోయినా, బాంబు బోర్డు మీద వేసినా వేయకపోయినా, కత్తులు పట్టుకున్నా పట్టుకోకపోయినా ఒకరోజు పోతారు కదా. పోయి వాళ్ళ కోసం ఎందుకండి? నిన్ను తప్పకుండా నరకానికి పట్టుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు చూసి వాడు మన అసలు శత్రువు. పొరుగు వాళ్ళకు తెలుసో తెలియకో కొన్ని మాయలకు లోనైపోయి మన విషయంలో ఒకవేళ తప్పుగా ఉండి మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు అంతే. కనుక ప్రియులారా, పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనం జాగ్రత్త పడాలి. క్రొత్త నిబంధనలో కూడా మంచి మాటలు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అది క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణ క్రైస్తవ్యాన్ని కోసం చేసే క్రమంలో ఇదిగో ఈ పని చేయాలట. అయితే మీరు ఏం చేస్తున్నారట? 15వ వచనంలో, ఒకరినొకడు కరచుకొని. ఈ కరిచే లక్షణం ఎవరికి ఉండాలి? కరుచుకునేది ఎవరండి? కుక్కలు మనుషులయ్యారా? మనుషులు కుక్కలయ్యారా? కొన్ని కొట్లాటలు చూస్తూ ఉంటారండి, కరెక్ట్గా వీధి కుక్కలు కొట్లాడుకున్నట్టే ఉంటుంది.
ఏం ఆ సిచ్యువేషన్ ఏది అర్థం కాదు. మొత్తానికి ఇక్కడ కుక్కలు కొట్లాడుకుంటున్నాయి అనిపిస్తుంది. అది పొరుగు వారిని ప్రేమించే సమాజపు లక్షణాలు కాదు దేవుని పిల్లలారు. దాంట్లో మనం ఏం సాధించుకోలేము. పగ ఇంకా పెరగటమే తప్ప తరగడాలు అంతరించిపోవడాలు ఏమో, మనం అంతరించిపోతాం. అందుకే అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోనడే అన్నాడు. ఒకరి వల్ల ఒకడు నశించిపోతారు ప్రేమించుకోకపోవటం వల్ల పొరుగువాడిని. అందుకే దేవుడు అన్నాడు, ప్రేమలో మాదిరి చూపు. నీ సమస్తానికి మూలమైనటువంటి దేవుణ్ణి ప్రేమించటంలో నువ్వు బలహీనుడు కావద్దు. రెండవది, నీ అభివృద్ధిలో కాస్తో కూస్తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు చుట్టూ ఉన్న సమాజం వాళ్ళ విషయంలో మనం పగబెంచుకొని ఏమి సాధించలేం ప్రియులారా. మనంగా ఎదిగిన వాళ్ళం కాదు కదా. కన్నవాళ్ళు ఒకరైతే, మనకు విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళు ఒకరైతే, ఈ దారిన పోవద్దు ఆ దారిన పో అని చేసిన వారు ఒకరైతే, మన పరలోకపు మంచి భవిష్యత్తు కోసం ప్రాణం పెట్టిన వాడు క్రీస్తు అయితే ఎంతమంది జీవితాలు మన చుట్టూ ఉన్నాయి చెప్పండి. వాళ్ళన మనం ద్వేషించేది, వాళ్ళన మనం కరచడానికి సిద్ధపడేది చెప్పండి. అది మంచి లక్షణం కాదు పిల్లరా. యాకోబు రాసిన పత్రిక చివరిగా చూసుకుని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం, మెట్టుకు నీవలని పొరుగు వాని ప్రేమించవలనను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేరిస్తే మీ ప్రవర్తన బాగుగా ఉన్నట్టు అర్థం. బాగుగా ఉన్న ప్రవర్తన అది ప్రేమించటం. లింకులు వచ్చాయి మూడింటికి. ఇప్పుడు మాట శ్రేష్టంగా ఉండాలి, కృపాసహితమైనదిగా ఉండాలి, మంచి ప్రత్యుత్తరం ఇచ్చేదిగా ఉండాలి, ప్రజ్ఞతో కూడినదై ఉండాలి, దేవుడే వినగలిగినదై ఉండాలి, రాబో లోకాన్ని గురించి మాట్లాడగలిగిన మాటలే ఉండాలి, ప్లస్ ఆ మాటకు తగ్గట్టుగా ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తనలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో దేవుడికి చెందవలసినవి దేవునికి, ఇతరులకు చెందవలసినవి ఇతరులకు. శక్యమైతే మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఇతరులకు పంచుదాం. పంచితే పోయేదేం లేదు, స్వార్థ జీవితం తప్ప. కాబట్టి 3వ విషయం, ప్రేమలో మనం ఎలా మాదిరి కలిగి ఉండాలనేది తెలుసుకుందాం.